చిరంజీవి నాయక్ గారు ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డీజీపీ మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోందని, దాంతోపాటుగా కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని, జగన్మోహన్ రెడ్డి భద్రతను కూడా పెంచే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, అందుకే కొంతమంది డిఎస్పీలకి కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. నేను సాక్షాత్ వినుకొండలో చూసా. వినుకొండ నుంచి కన్సర్న్ నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర నేను కలిసి దానికి వెళ్తే ఆయన సీఎం బందోబస్తు కోసం ఆల్ ద వే వినుకొండ నుంచి గుంటూరు జిల్లా దాటి వెళ్ళారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి వెళ్ళారు. ఇదేంటి అంటే సెక్యూరిటీ టైట్ చేశారు అంటున్నారు. ఒక పక్క సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు, ఇంకో పక్క ఈ రోజుకి కల్పరేట్ని పట్టుకోవాలి. మీరు సెంటర్ ఏ బలగాలు వస్తే ఏముంది, ఆంధ్రప్రదేశ్ ఏ బలగాలు వచ్చినా ఏపీ పోలీస్ డైరెక్షన్లోనే పనిచేయాలి కదా. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ వైసీపీకి సరెండర్ అయిపోయినప్పుడు ఎన్ని కేంద్ర బలగాలు వస్తే ఏం చేస్తాయి? ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఎలక్షన్ని ఒక ఎమోషన్గా డ్రైవ్ చేయాలని చూస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇంటెన్షన్లో మార్పు రాకుండా, ఆ వ్యక్తి కన్సర్న్లో పనిచేసే పోలీసు విధానంలో మార్పు రాకుండా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? అసలు మీరు జరిగేదానికి ఆస్కారం ఉందా? మరి ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? ఈ బాధ్యులుగా డీజీపీ గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు దాని మీద ఈసీ అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి దాన్ని ఏమంటారు, ఒక రిపోర్ట్ కోరాలి కదా, దాడి జరిగింది నిజమా కాదా అనేది. ఈ రోజుకి ఈసీ అసలు బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది కదా ఈ అంశంలో. ఇది ఎమోషన్, నేను ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరగకుండా ఒక ఎమోషనల్ వేలో డ్రైవ్ చేసేదానికి ఆస్కారం ఉందనేది ఈసీ గ్రహించకపోవడం శోచనీయం. ఈసీ సైడ్ నుంచి ఈ పాటికి డీజీపీ నుంచి రిపోర్ట్ అడగాల్సింది. నిజమైన దాడా, దీంట్లో కుట్ర కోణం ఉందా లేదా, లేకపోతే ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ కల్పనలో ఫెయిల్ అయ్యాలని యువకుడు ఎవరైనా దాడి చేశాడా, లేకపోతే దరిద్రమైన మద్యం పాలసీ ఇస్తున్నాడని తాగుబోతులు ఎవరైనా దాడి చేశాడా? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కుట్ర, లేదంటే ప్రభుత్వ వైఫల్యం, లేదంటే యువత? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేదానికి తనకు తనుగా చేయించుకున్న కుట్రతో కూడుకున్న దాడి ఇది. ఈ ఎలక్షన్ ని ఒక ఎమోషన్ దిశగా తీసుకెళ్లేదానికి తనకు తనుగా చేయించుకున్న దాడిది. అంతే తప్ప ఎవరు అసలు జడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఎవరు వేయగలరండి? అది కూడా చిన్నపాటి దూరం నుంచి చేస్తే అసలు వెళ్ళేదానికి కాస్త దగ్గరగా ప్లాన్ చేసుకుని చేయించింది అది. అందుకనే చాలా సేఫెస్ట్ పార్ట్ లో తగిలింది. అది కిందకు తగిలితే కన్ను పోతుంది, పక్కకు తగిలితే మనిషి చనిపోతాడు. అటు ఇటు కాకుండా ఇక్కడే ప్రొఫెషనల్ చేత చాలా ప్రొఫెషనల్ గా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయించుకున్న దాడి అది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశైలారా, మీరు దయచేసి ఎమోషన్ లో డ్రైవ్ అవ్వద్దు. ఒక ముఖ్యమంత్రి, అసమర్థ రాజకీయ నాయకుడు ఎమోషన్స్ తో ఎలక్షన్స్ చేస్తున్నారు. 2014 కానివ్వండి, 19 కానివ్వండి, 2024 ఎన్నికలను కూడా ఒక ఎమోషన్స్ తో ఎలక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఎమోషన్ లో ట్రాప్ అవ్వద్దు. ముఖ్యమంత్రి సీటు కోసం ఏ కోడి కత్తి దాడినా చేయించగలడు, బాబాయిని గొడ్డలేట్లతో చంపగలడు, ఇలా రాళ్ల దాడి చేయించగలడు, లేకపోతే రానున్న రోజుల్లో వేరే హత్యలు కూడా ప్రేరేపించగలడు. ఎమోషన్స్ పడద్దు. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిగతులను ఆలోచించి ఓటేసేదానికి ఆలోచించండి తప్ప ఇలాంటి ఒక ఇండివిజువల్ మీద జరిగిన దాడిని బేస్ చేసుకుని ఓటేసేదానికి మీరు దయచేసి ఆలోచించొద్దు. వీళ్ళ ఎమోషనల్ ట్రాప్లో మీరు పడద్దు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది వ్యూహాత్మక దాడి అంటూ మీరు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, చేయించుకున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అది ఒక వ్యూహాత్మక దాడి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడి కుట్రపూరితంగా ఎలక్షన్ ని కుట్రపూరితంగా తిప్పే ప్రయత్నంలో కుట్రపూరితంగా చేయించుకున్నాడు. ఇది ఓకే, వ్యూహాత్మకం కాదు, కుట్ర దాగుంది అందులో. ఆ కుట్ర ఏంటంటే మళ్ళీ చీఫ్ మినిస్టర్ కుర్చీ తన దగ్గరే ఉంచుకోవాలనే కుట్రలో చేస్తున్నాడు. ఓకే, మరి ప్రతిపక్ష నాయకుల మీద కూడా రాళ్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లదాడి జరిగింది, రాత్రి షర్మిల గారి మీద రాళ్లదాడి జరుగుతుంది. ఇది ఏంటంటే అంటే ఇంతమంది రాజకీయ నాయకుల మీద రాళ్లదాడులు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వెరీ క్లియర్, జగన్మోహన్ రెడ్డి తన మీద తను రాళ్లదాడి చేయించుకుని కొంచెం మైలేజీ సింపతి పొందింది. ఓటర్లు గ్రహించిన మిగతా పార్టీలు వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ సింపథైజర్స్తో వీళ్ళు కూడా అదే పని చేయిస్తున్నారు తప్ప ఎవరికి పట్టిందండి వీళ్ళ మీద రాళ్లదాడి చేసేదానికి? తిన్నదరగదా ఎవరికి? జనాలకి. వీళ్ళు ఎమోషన్స్ని ఎమోషనల్గా డ్రైవ్ చేయాలనే ఒక కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కుట్రకు తెరలేపితే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి. సో మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా హంబల్ రిక్వెస్ట్ ఒకటే, వీళ్ళ రాళ్లతో దాడి చేయించుకుంటున్నారు, మీరు వీళ్ళని ఓట్లతో దాడి చేసి చిత్తుగా ఓడించండి వీళ్ళని. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది. ఈ ఎమోషనల్ డ్రామాల ట్రాప్లో మనం కానీ పడిపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధి పరంగా ఆర్థికంగా వెనకబడుతూనే ఉంటుంది. పాలసీ పెరాలసిస్ జోన్లోనే నడుస్తూ ఉంటుంది.
సో దయచేసి వీళ్ళని ఓట్లతో చిత్తుగా ఓడించండి. వీళ్ళు రాళ్లతో దాడి చేయించుకొని మిమ్మల్ని సింపతితో మిమ్మల్ని మీ అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ట్రాప్లో పడద్దని జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా హంబల్ రిక్వెస్ట్. ఓకే, ఈ దాడికి అంటే బాధ్యులుగా డీజీపీ గారిని మార్చబోతున్నారు, వేటు వేయబోతున్నారు డీజీపీ గారి మీద అంటూ కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజంగా ఫస్ట్ మారుస్తారా లేదా ఎలక్షన్ కమిషన్ వారు అఫీషియల్గా ఏం చెప్పలేదు, కానీ ఈసీ వారు తక్షణమే చేయాల్సిన పని ఆంధ్రప్రదేశ్లో సీరియల్ రాళ్ల దాడులు గులక రాళ్ల దాడు, నేను రాళ్ల దాడి అని కూడా చెప్పాను, రాళ్ళు అయితే పెద్ద పెద్దవి ఉంటాయి. ఈ గులక రాళ్ల దాడి సీరియల్ గా జరుగుతుంది. ఇవి తెలుగు టీవీ ఛానల్స్ లో వచ్చే డైలీ సీరియల్స్ రూపంలో జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసీ పోలీస్ ఆఫ్ ఏపీ పోలీస్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఎమోషనల్ ఫ్యాబ్రికేటెడ్ డ్రామాస్కి తెర దించాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఈసీ మీద అంతకంటే ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ద ఈసీస్ రెస్పాన్సిబిలిటీ టు సీక్ ద రిపోర్ట్ ఫ్రమ్ ది పోలీస్ ఆఫ్ ఏపీ. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల మీద వరుసగా ఈ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. మీరు రాళ్ల దాడి అనొద్దు, గులక రాళ్ల దాడి. సరే, మీరు అన్నట్లే గులక రాళ్లే అనుకుందాం. అంటే ఈ గులక రాళ్ల దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయబోతుందని, దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో వచ్చిన తర్వాత ఈ రాళ్ల దాడి గురించి ఏదన్నా రివ్యూ చేయాల్సి వస్తే అసెస్ చేయాల్సి ఈసీ చేయాలి, కానీ హోంశాఖ ఎలా చేస్తుందండి? ఈసీతో కలిసి చేస్తుందేమో. ఈసీతో కలిసి చేసిందని రాలేదు కదా, హోంశాఖ అన్నారు మీరు. ఈసీతో కలిసి చేసిందని చెప్పలేదు కదా మీరే. సో దీని మీద ఈసీ ఒక సమగ్ర రిపోర్ట్ ఏపీ డీజీపీని అడగాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారి రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళని అసలు ఆ బాధ్యతల్లో ఉంచాలా, లేకపోతే వాళ్ళని బదిలీ చేసి లేకపోతే వేటు వేసి వేరే ఒక కేపబుల్ పర్సన్ని డీజీపీగా పెట్టాలా అనేది ఈసీ ఆలోచించాలి. ఈసీ ఉన్నదే ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ముందుకు తీసుకెళ్లేదానికి. అలాంటి ఈసీ ఈ రోజుకి సీరియల్గా గులకరాళ్ల దాడి జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా ఈసీ? అంటే అప్పటికి అక్కడ అధికారులను కూడా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే దిశగా అడుగులు వేస్తుంది ఈసీ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే. ఎన్ని రోజులు సార్ ఇలాంటివి సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా విత్ ఇన్ 24 అవర్స్లో రిపోర్ట్ తీసుకొని బాధ్యులైన వారిని శిక్షించాలా, డ్యూటీ సరిగ్గా పెర్ఫామ్ చేసిన వాళ్ళని సస్పెండ్ బదిలీనో ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయకుండా ఈసీ అలా గమ్మును కూర్చుంది. పోలీసులు గులకరాళ్ళ దాడి చేసిన వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? మీరేమో గులకరాళ్ళు అంటున్నారు, వైసీపీ కాదు, మీరేమో గులకరాళ్ళు అంటున్నారు, వైసీపీ నాయకులేమో పదునైన వస్తువు అంటున్నారు, మా టీడీపీ వారేమో లేదు అసలు దాడే జరగలేదు, అది గజమాలకున్నటువంటి ఒక చిన్న తీగ గీసుకొని గాయపడింది, అది పదునైన రాయి అయ్యి ఉంటే బ్లడ్ బాత్ లో పడి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాపీగా నవ్వుతున్నారు దెబ్బ తగిలిన తర్వాత. ఆ ఫోటోలు చూడండి మీరు. సో మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో ఏవైతే టాక్టిక్స్ ఫాలో అవుతున్నారో ద సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికేటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ దాన్నే ఈ సీరియల్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, షర్మిల గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఎమోషన్స్కి తావు లేకుండా ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో, ఎలక్షన్స్ని పాలసీ మీద, ఎలక్షన్స్ని బెటర్మెంట్ ఆఫ్ ఏపీ కోసం ముందుకు తీసుకెళ్తుంది వన్ అండ్ ఓన్లీ పార్టీ, దట్ ఈస్ జై భారత్ నేషనల్ పార్టీ. మా అధ్యక్షులు వారు మేము ఎలాంటి ఎమోషన్స్కి ఆస్కారం ఇవ్వకుండా జస్ట్ మా మేనిఫెస్టో, మా పాలసీతో మేము జనాల్లోకి వెళ్తున్నాము. వీళ్ళకి సింపతి కోసం గులకరాళ్ళు వేయించుకోవట్లేదు మేము. అంటే వీల్ చైర్ రాజకీయాలు, గులకరాల రాజకీయాలు ఎక్కువైపోయినాయి అంటారా? దరిద్రాలు. ప్రశాంత్ కిషోర్ భారతదేశ రాజకీయాలకి ఇంట్రడ్యూస్ చేసిన దరిద్రాలు ఇవన్నీ, ఈ ఎమోషన్స్, ఈ డ్రామాస్ అసలు అన్నీ. మీరు చూడండి, బిఫోర్ 2014 ఇలాంటి దుశ్చర్యలు ఏ ఎలక్షన్లో ఏ పాలిటీషియన్ అన్నా చేశాడండి అసలు ఎక్కడన్నా? ఈ దరిద్రుడు స్ట్రాటజిస్ట్గా దేశంలో ఎంటర్ అయిన తర్వాత ఇలాంటి అకృత్యాలు ఎలక్షన్ టైంలో జరుగుతున్నాయి. ఓకే ఓకే ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాలు పట్టిన చెద ప్రశాంత్ కిషోర్. వాడు స్ట్రాటజిస్ట్ కాదు అసలు. ఇండియన్ పొలిటికల్ ఎకో సిస్టమ్ అతను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.